మరి డిపో మేనేజర్, మరి ఆయన అంతకుముందు మేనేజర్ గారు వచ్చినప్పుడు నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సార్ శర్మ గారిని చూడడం ఇదే మొట్టమొదట. ఆయన కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ విన్నాను. మరి అటువంటి డిపో మేనేజర్ శర్మ గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా బిఎస్ నారాయణ గారికి, దొరబాబు గారికి, రామారావు గారికి, బిడి రావు గారికి, అదేవిధంగా మిత్ర సోదర సంఘాలైనటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ, ఎంప్లాయీస్ యూనియన్ కానీ, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి సాంఘిక విప్లవ జైవ్యం తెలియజేస్తూ, ఇక్కడ మహిళా మనులు కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరున అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇది ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది అంబేద్కర్ గారి యొక్క అంశతోటి ఆయన సూచన మేరకు ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్. ఆ రోజుల్లోనే అంత గొప్ప ఆర్గనైజేషన్ ఇది ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మరి ఆ సంఘం దొరకడం చేస్తున్నటువంటి ఆ సంఘ బాధ్యులందరికీ పేరు పేరున సాంఘిక విప్లవ జైవ్యం తెలియజేస్తూ ఈ రోజున ఒకే అంశాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈవేళ ఈ ఆర్టీసీ ప్రాంగణంలోనే కాదు, భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంబేద్కర్ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ఈవేళ లండన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు కాంస్య విగ్రహం ఓపెనింగ్ జరుగుతుంది లండన్ లో.